నాగుల పంచమి పర్వదినాన నాగేంద్ర స్వామికి పాలు పోస్తే సంతానం ప్రాప్తి కలుగుతుందని కరీమాబాద్ శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం అర్చకులు యాదగిరి అన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాగుల పంచమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ఈ రోజు శ్రావణ శుద్ధ పంచమి, నాగుల పంచమి, దీన్నే గరుడ పంచమి కూడా అంటారు. ఇది జనమేక మహారాజు గారి యొక్క తండ్రికి సర్ప కాటు వల్ల తన యొక్క శాపం ఉన్నదని చెప్పి సర్పహోమం చేస్తూ వస్తున్నారు. ఈ సర్పహోమంలో చేస్తున్న కొద్దికి అన్ని సర్పాలను వచ్చి ఆ ఊహుతుల పడి ఆహుతి అయిపోతుంది. కారణం కలియుగం లోపల ఈ సర్పమే కదా ప్రత్యక్ష దైవం అని చెప్పి బ్రహ్మాది విష్ణు దేవతలందరూ కూడా ఆ కశ్యప మహారాజు గారి వచ్చి ఆయన సర్పయాగం బాబు మీ తండ్రికి ఎటువంటి దోషం లేకుండా ఎటువంటి సర్పపాపం లేకుండా మేము చేస్తామని చెప్పి అప్పుడు ఈ రోజునే శ్రావణ శుద్ధ పంచమి నాడు రోజునే ఈ సర్పహోమాన్ని ఆపినారు. అప్పుడు సర్పాలందరికీ కూడా ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉండి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కాలసర్ప దోషాలు ఎటువంటి దోషాలున్నా కూడా అన్ని వాళ్ళ ఎవరైతే ముక్కలో పాల్పోసి ఉపవాస దీక్ష చేస్తారో వారందరూ కూడా శుభం కలుగుతుందని చెప్పి బ్రహ్మదేవతలు ఆ బ్రహ్మ మహర్షి గారు కూడా మనకు చెప్పిన యొక్క ముఖ్యం అధికారం కలియుగంలో ప్రత్యక్షమైనది ఈ సర్ప మహాదేవ శుభం స్వస్తి.